హలో వ్యూయర్స్, కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాం. వెల్కమ్ టు మై ఛానల్ అన్విత విలాస్. ఈరోజు రెసిపీ సర్వప్ప. దాన్ని ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. సర్వప్పకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, ఎల్లిపాయ, నువ్వులు, పెసరపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. దీన్ని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. జీలకర్ర పిండిలో వేసుకుందాం. జీలకర్ర కూడా కావాలండి. దీంట్లోకి జీలకర్ర కూడా కావాలండి. జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. కచ్చాపెచ్చాక మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ కట్టుకొని పిండిలో వేసుకోవాలండి. ఇక ఇలా పిండిలో వేసుకోవాలంటే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పప్పులు, నువ్వులు, ఇవి అలా రుబ్బినవన్నీ ఇందులో వేసుకోవాలి. మిక్సీలో పట్టుకునేవన్నీ, ఉల్లిగడ్డ పేస్ట్ అంతా, అల్లం ఎల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇలా మంచిగా కలుపుకుంటే ఇప్పుడు తినట్లేరు, కానీ మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇంకా గిన్నెలకు వత్తేది. సర్వప్ప అంటే సర్వకే వత్తేది. ఇప్పుడు అవి వస్తలేవు. బాండి లాంటి దాంట్లో ఉతుకుంటున్నాం మనం. నిప్పుల పొయ్యి మీద కాలిస్తే మస్తు పండుగ వచ్చేదండి. అదే ఆ టేస్ట్ వేరే ఉండేది, ఆ రుచి వేరే. ఏమి వేయకున్నప్పుడు ఇంత జీలకర్ర పూసనాలు చేసేది మా అమ్మ అయితే. మేము చిన్నపిల్లలప్పుడు నూనె లేకుండా కొంచెం వేసి, లేనట్టు వేసి ఆముదంతో కూడా కాల్చి ఇచ్చేది మాకు. అప్పట్లో నూనె లెక్కడి, పల్లి లెక్క, పంట పండక సరిగా. ఇప్పుడు అన్నిటికన్నీ సౌకర్యమైనవి కాబట్టి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. మరీ బిగ్గర కాకుండా మరీ లూజ్ కాకుండా ఈ విధంగా కలుపుకుంటే మనకు సరిపోతుంది. మన బాండి పెద్దగా ఉంది కాబట్టి ఈ మాత్రం ముద్ద పడుతుంది. ఇలా ఒత్తుకోవాలని చూపిస్తూ చూడండి. నూనె పడుతుంది దీని పానే. ఇట్లా నూనె రాసుకొని దీన్ని ఇంకో పేరు పిలుస్తారు అనుకుంటా. ఇంకో పేరు పిలుస్తారా? తపాల చెక్క. తపాల చెక్క అంటారు, సర్వప్ప అంటారు, తపాల చెక్క అంటారు. మా చిన్నతనంలో అయితే సర్వప్ప అనేది ఫ్యాషన్. సర్వాలు వస్తలేవు కాబట్టి తపాల చెక్క అంటారు. తపాల చెక్క. ఇలా ఉత్తుకోవాలి. నూనె అట్నే ఉంటుందా? నూనె ఉండాలి. నూనె ఉంటే నెక్స్ట్ టైం కూడా గిన్నెకి అంటుకొనే ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఉడకాలి కదా. ఇంకా మళ్ళీ వేసుకోకునే పని లేకుండా నూనె మంచిగా వేసుకొని. ఇది ఒక్కటి తింటే ఒకళ్ళు సరిపోతుంది. ఒక్కటేనండి, తినడం మాత్రం ఒక్కటే. ఫుల్ నింతది కావచ్చు. ఫుల్ నింతది. మళ్ళీ చేయాలంటే రిస్క్తో కూడుకున్న పని. అందుకోసం నేను పెద్ద దాన్ని బాండికి దీన్ని పెట్టుకున్నా. సర్వప్పకు తపాల ఎందుకు చేస్తారు? లోపలికి ఆయిల్ వెళ్ళి ఇట్లా ఆయిల్ వెళ్తుంది. ఆయిల్ పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఒక చుక్క నీళ్ళు వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకుంటే మంచిగా ఉడుకుతుంది. మనకు అరంధ్రాల గుంటలు లోపలికి పోయి అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే అప్పు అయిపోతుంది.
మూత పెట్టుకోవాలి. తపాల చెక్క సర్వపప్పని చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయండి. నా వంట చూసుకుంటూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 2 అవుతాయండి. మా ముగ్గురికి 3, మా సార్కి 1, నాకు 1, మా చిన్నకి 1 అని ముగ్గురికి 3 చేసినాను. 3 అవుతాయండి. ఇంకా అదొకటి ఇదొకటి 3. గిండి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంత చేసుకోవచ్చు. మన టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు అన్నీ వేసుకోవచ్చు. ఇట్లా పండుగ గాలినాక ఇట్లా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటే ఇంకా మనకి గాలుతుంది. చూడు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లా మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే తిన్నాక కూడా కాలుతుంది మంచిగా. ఒక పక్క కాకుండా మంచిగా కాలుతుంది. ఒక 5 మినిట్స్ ఉంచుకుందామండి. సర్వప్ప రెడీ అండి. ఇది రొట్టెలు తినలేని వాళ్ళు ఇట్లా మెత్తగా ఉంటుంది, తినొచ్చు. టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఫుడ్ కాకుండా ఈ తపాల చెక్కలు చేస్తే ఆయిల్ లాగా ఉంటుంది. ఇది అవి అట్లా కాకుండా సర్వప్ప చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనివల్ల పండ్లు లేని వాళ్ళు కూడా జర మెత్తగా నవ్వులొచ్చు. నేటికి రుచిగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.